వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయిన వారిలో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా ఒకరు. ఆయన చేసిన పనులు దారుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే. జగన్ వద్ద ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో అన్ని విధాలుగా రెచ్చిపోయారు సురేష్. ఏదైనా దారుణాలు చేయాలంటే జగన్కు ఆయనే మొదటి ఆప్షన్ అనే విధంగా పరిస్థితి మారింది. ఈ క్రమంలోనే టీడీపీ ఆఫీస్పై దాడి బాధ్యతను కూడా సురేష్కు అప్పగించారు. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు తప్పించుకున్నా ఇప్పుడు మాత్రం టీడీపీ సర్కార్ వదిలిపెట్టలేదు. హైదరాబాద్లో దాక్కున్న ఆయన్ను పోలీసులు నిన్న అదుపులోకి తీసుకొని గుంటూరు తీసుకొచ్చారు. ఆయన ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే విచారణకు సురేష్ నుంచి ఏమాత్రం సహకారం అందడం లేదు. దీంతో కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కార్యాలయంపై దాడికి వెళ్లామని అంగీకరిస్తూనే ఆ సమయంలో తను అక్కడ లేను అంటూ సురేష్ చెప్పుకొచ్చారు. కానీ గూగుల్ లొకేషన్ ఆధారంగా ఆ సమయంలో అక్కడే ఉన్నట్లు పోలీసులు ఆధారాలు చూపించారు. అప్పట్లో ఆయన వద్ద ఉన్న గన్ మ్యాన్ నుంచి కూడా పోలీసులు సాక్ష్యం తీసుకున్నారు. దాడి సమయంలో సురేష్ సంఘటన స్థలంలోనే ఉన్నట్లు వారు చెప్పిన సాక్ష్యం సురేష్కు పోలీసులు చూపించారు. మీ గన్ మ్యాన్ పేర్లు చెప్పాలని కోరగా తనకు తెలియదని, మర్చిపోయానని ఎంపీ చెప్పారట. కార్యాలయంపై దాడి ఎన్ని గంటలకు జరిగింది, అప్పట్లో ఎవరెవరు వచ్చారని ప్రశ్నించగా మర్చిపోయా అంటూ సురేష్ బదులిచ్చారు. ఫోన్ అప్పగించాలని కోరగా నిరాకరించారట. గతంలో వాడిన ఫోన్ ఇటీవల పోయిందని చెప్పడంతో ఫిర్యాదు చేశారా అని పోలీసులు ప్రశ్నించగా పాత ఫోనే కదా అని ఫిర్యాదు చేయలేదన్నారట సురేష్. ఇక రిమాండ్ రిపోర్ట్ పై కూడా సురేష్ సంతకం చేయలేదు. అదే విషయాన్ని పోలీసులు మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. సురేష్ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దాడి సమయంలో సురేష్ అక్కడ లేరని, బెయిల్ మంజూరు చేయాలని కోరగా మెజిస్ట్రేట్ వారి అభ్యర్థనను తిరస్కరించారు. సీసీ ఫుటేజ్లు ఉన్నాయని వారికి వివరించారు. నేడు మరోసారి మాజీ ఎంపీ కస్టడీ పిటిషన్ విచారణ జరగనుంది.